PR7 మీడియాకి స్వాగతం. నమస్తే అండి. ప్రధానంగా అల్లూరి జిల్లా వ్యాప్తం కూడా కుళ్ళిపోయిన నాసిరకమైన అబ్బాయి పళ్ళు గాని, జాంపళ్ళు గాని, అరటిపళ్ళు కూడా అమ్ముతున్నారు. దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. దీనికి ప్రధానమైన పెద్దల కంట పిల్లలే ఫ్రూట్స్ ఎక్కువ కూడా తింటారు. అది కూడా డాక్టర్స్ కానీ ఎవరైనా సరే ఏమంటారు, ఫ్రూట్స్ మీరు తీసుకోండి, ఫ్రూట్ జ్యూస్ తాగండి అంటారు. మరి ఫ్రూట్ జ్యూస్ తాగండి, ఫ్రూట్స్ తినండి అనేటప్పుడు మరి ఇవి ఇంత కుళ్ళిపోయినవి, ఇంత నాసిరకంగా అమ్ముతున్నప్పుడు మరి ప్రజలు అనారోగ్యం బారిన పడి హాస్పిటల్ పాలవరా, చనిపోతారు కూడా కదా. మరి అధికారులు అయితే మాత్రం దీని గురించి అయితే మాత్రం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి సంబంధిత శాఖ ఇక్కడ ఉన్నప్పటికీ ఇక్కడ మరి ప్రధానంగా పాడేరు ప్రధాన కేంద్రంలోనే ఇలాగా ఇంత నాసిరకం కుళ్ళిపోయినవి అమ్ముతున్నా సార్ అధికారులు పట్టించుకోలేదంటే ఇది నిజంగా దౌర్భాగ్యం అనే చెప్పాలి. మరి దీనిపై అయితే మాత్రం జిల్లా అధికారులైనటువంటి జిల్లా అధికారులు, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు అయినటువంటి ఎవరు అందరూ కూడా దీనిపై దృష్టి సారించి ప్రజలు ఇటువంటి ఇలాగా నాసిరకం పళ్ళు అలాగే ఇలా కుళ్ళిపోయిన పళ్ళు అమ్ముతున్నారు రైతు మాత్రం చర్యలు తీసుకోవాలి. మనం గతంలో కూడా మనం మీడియాల్లోనే కానీ పలు పత్రికల్లో కూడా చూసాము, ఇలాగా పలానా పళ్ళు తిని అస్వస్థ గురయ్యారని కూడా వచ్చింది. మరి ఇక్కడ కూడా జరిగే అవకాశం జరగవచ్చు, ఎందుకంటే అంత దారుణంగా పరిస్థితి అయితే ఉంది. మరి దీనిపై అయితే మాత్రం అధికారులు దృష్టి సారించి ఈ సమస్యకు పరిష్కారం అయితే చేయాలండి, లేదంటే ప్రజల ప్రాణాలు అయితే మాత్రం పోయేలా ఉన్నాయి. ప్రధానంగా ఇంకో సమస్య మనకు చెబుతున్న సందర్భాలు ఉన్నాయి. అయితే పాడైపోయిన పళ్ళు కూడా జ్యూస్ వేస్తున్నారనే అంశాలు మన దగ్గర వెల్లువెత్తుతున్నాయి. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? 100% కూడా కరెక్ట్ అని చెప్పాలి. ఎందుకంటే నాసిరకం పళ్ళు ఎవరు కొనరు. అంటే కొంతమంది ఈ మామూలుగా మామిడి పళ్ళు ఇవి అనుకోండి ఏదో అలాగ లోపల పెట్టి అమ్మేస్తారు. అయితే మీరు అన్నట్టు ఈ అరటిపళ్ళు కానీ బొప్పాయి కానీ ఇవి అనుకోండి, అవి నాసిరకం ఒకవైపు పోయింది అనుకోండి, ఒకవైపు కుళ్ళిపోయిన వైపు చిన్న భాగం తీసేసి మిగిలింది జ్యూస్లోనే వేసుకోవచ్చు. ఎందుకంటే అది ఇప్పుడు జ్యూస్ షాపులు తయారు చేసే దగ్గర అది బయటికి కనిపించదు కదా, పండు బయటికి కనబడదు. ఇగో పలానా పండు ఇగో ఇలా స్వచ్ఛమైనది కోస్తున్నాం అని చెప్పరు కదా ఎవరన్నా. ఆ పళ్ళు కింద ఉన్నప్పుడు తీస్తారు, అలాగే పై తీసేసి మామూలుగా వేయొచ్చు. అదైతే మాత్రం వాస్తవంగా జరగవచ్చు. ఎందుకంటే ఒకేసారి ఇన్ని పారేసుకోవాలనుకుంటే పారేయలేరు వీళ్ళు కూడా కుళ్ళిపోయినవి. ఎందుకంటే వీళ్ళు కూడా ఎంతో కొంత వస్తుందని చెప్పని ఇస్తారు. అంటే ప్రజలు అనారోగ్యం బారిన పోయినా పర్వాలేదు, కానీ వీళ్ళకి ఏంటంటే పైసలు కావాలి, వీళ్ళకి డబ్బులు కావాలనే దాంతో ఇది అవుతుంది. మీరు అంటున్నది కూడా వాస్తవం అనే చెప్పాలి. ఎందుకంటే మీ దగ్గర ఉన్న సమాచారం కూడా అది కరెక్టే. ఎందుకంటే మీరు కూడా ఇప్పుడు చూడండి, ఒక్కసారి మీరు కూడా అటు సైడ్ చూస్తే మీకు తెలుస్తుంది. అన్ని పళ్ళు పాడైపోయి, ఒకవేళ పారేయాలనుకోండి అండి, ఉదయాన్నే పారేయాలి కదా, కానీ ఇప్పటి వరకు అలాగ అమ్ముతున్నారంటే వీటిని మళ్ళీ రీస్టోర్ అంటే ఏంటంటే వేరే దగ్గర కంటే వేరే వాళ్ళకి అమ్మి పైసలు వసూలు చేసుకునేది కూడా ఉంటుంది. మరి దీనిపై అయితే మాత్రం ఇది కూడా వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం అండి, ఎందుకంటే ప్రజలందరూ కూడా జ్యూసులు తట్టుకోలేక ప్రతి ఒక్కరు మనకి ఏజెన్సీ ప్రాంతాలు అయితే మారుమూల ప్రాంతాల నుంచి ఐటీడీఏకి, కలెక్టరేట్కి చాలా దగ్గరకు వస్తుంటారు ప్రజలు. మరి వాళ్ళందరూ కూడా తట్టుకోలేక ఈ దాహానికి ఇదవలేక కాస్త చల్లగా ఉంటే బాగుంటుందని జ్యూసులు తాగుతారు. అటువంటి ప్రజలందరూ కూడా అనారోగ్యం బారిన పడతారు. మరి దీనిపై అయితే మాత్రం మీ ద్వారా అధికారుల దృష్టికి వెళ్ళాలని మేము కోరుతున్నాం. ఇది ఇక్కడ పబ్లిక్ చెబుతున్న విషయం. అయితే ఈ హాస్పిటల్ బారిన పడుతున్న వాళ్ళందరూ కూడా దోమల వల్ల మాకు జబ్బులు వస్తున్నాయి, ఇప్పుడు మళ్ళీ కొత్త రకంగా ఈ జ్యూస్ తయారు చేసే విధానంలో కూడా జబ్బులు వస్తున్నాయి అనేది మరి ఈ పబ్లిక్ కూడా చెప్తున్న దృశ్యంలో. దీనికి సంబంధిత అధికారులు కూడా తక్షణమే చొరవ తీసుకొని మరింత ఈ పళ్ళు వ్యాపారాల వాళ్ళకి కేసులు వేయాలా, లేకపోతే వాళ్ళని చర్యలు తీసుకొని ఏ విధంగా చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాల్సిన విషయం ఉంది.